తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఆ అబ్బాయి గుంటలో పడ్డప్పుడు ఆ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఆ గుంటలో ఉండి, మరి నాన్న నన్ను క్షమించు, నువ్వు చెప్పినా నేను వినకుండా మరి ఈ బావిలో పడిపోయాను అని అంటే, మరి అప్పుడు తండ్రి నేను నిన్ను క్షమించాను అంటే సరిపోదు, నేను నిన్ను క్షమించానంటే సరిపోదు, కుమారుని బయటికి తీసి రక్షించాలి, అప్పుడే క్షమించినట్టు అధికారం ఉంటుంది. కాబట్టి కేవలం క్షమించాను అంటే సరిపోదు, కానీ మరి ఆ గుంటలోకి దిగి కుమారుని రక్షించాలి. దీన్నే రక్షణ అని అంటారు. ఆ విధంగానే యేసు ప్రభువు కేవలం పాపములు క్షమించుటకే కాదు, యేసు ప్రభువు పాపములు క్షమించుటకే ఈ లోకానికి రాలేదు, మన పాప ఊబి నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థము. అందుకనే మన పాపపు అనే ఊబి నుండి యేసు ప్రభు క్షమించడమే కాకుండా రక్షించడానికి, ఆ ఊబి నుండి, పాపం అనే ఊబి నుండి రక్షించడానికి రక్షకుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి మన పరిస్థితి ఎట్లుండే అంటే అర్థం కాని స్థితిలో ఉండే, పాపపు స్థితిలో ఉండే. ఆ స్థితిలో ఉన్నటువంటి మనము ఆ అబ్బాయిని ఏ విధంగా అయితే క్షమించాను అని ఆయన తండ్రి అనకుండా లోపలికి దిగి ఆ కుమారుని రక్షించాడో, ఆ రీతిగానే యేసు ప్రభు కూడా మన యొక్క పాపాలను క్షమించడమే కాకుండా పాపపు ఊబిలో నుండి మనలందరినీ సిలువలో రక్తము కార్చి మన పాపాలన్నిటికీ మరి క్షమాపణతో పాటు రక్షణ కూడా జరిగింది. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే పాపం లేకుండా జన్మించి, పాపం చేయకుండా జీవించి, మానవుల పాపములకై సిలువలో బలి అయి 3వ దినమున తిరిగి లేచాడు. అందుకే ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. మన పాపముల నుండి మనము రక్షించుటకు యేసు ప్రభు చేయవలసిందంతా చేశాడు. యేసు ప్రభు మన పాపాలను గురించి రక్షించడానికి చేయవలసిందంతా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది మనము కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మారు మనసు పొందినప్పుడు ఏమవుతుందంటే మన పాపాలన్నీ రక్షించబడతాయి. బాప్తిస్వం ద్వారా ఏమైపోతుందంటే, బాప్తిస్వం ద్వారా నీళ్ళలో మునిగినప్పుడు నువ్వు సమాధి చేయబడుతున్నావు. నీళ్ళలో నీ పాపములన్నిటిని కూడా సమాధి చేసి తిరిగి కొత్తగా నువ్వు జన్మిస్తున్నావు. కొత్తగా నీ పాపములని కడిగి వేసుకొని తిరిగి కొత్తగా నువ్వు జన్మించినప్పుడు యేసు ప్రభువుని ఏ విధంగా సమాధి చేశారో నీ పాపాలను కూడా ఆ నీటిలో, బాప్తిస్వం ద్వారా ఆ నీటిలో పాపాన్ని నువ్వు పాతిపెట్టి నువ్వు తిరిగి కొత్తగా జన్మించినప్పుడు నువ్వు దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. అదే రక్షణ మార్గము. కాబట్టి నువ్వు రక్షింపబడాలి. ప్రభువా, ప్రియ సహోదరుడా, నువ్వు రక్షింపబడాలనే ఈ వాక్యం నీకు తెలియపరుస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.